కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం. తమ్ముళ్ళు, ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల స్పీడ్, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం. ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం.